అవన్నీ ఎక్స్పెక్ట్ చేయదు నువ్వు బాబు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో శక్తి లేకపోయినప్పటికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం అనేక విషయాల్లో ముందు చూపుతో నడిచి రాష్ట్ర రాజధానిని పునర్నిర్మాణం చేసుకుంటానికి శంకుస్థాపన చేశాం. విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా అడ్డుకున్నాం. పోలవరాన్ని 27 నాటికి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ రోజున తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి కూడా వాళ్ళ అకౌంట్లో తల్లుల ఖాతాలో డబ్బులు వేసాం. 3 గ్యాస్ బండ్లకు గాను 2 గ్యాస్ బండ్లు ఇచ్చాం. రేపు అన్నదాత సుఖీభావ కింద కూడా త్వరలోనే డబ్బులు అయిపోతున్నాం. ఇవన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాత సాధించినటువంటి ప్రగతి. రేపు పల్లె పండుగలని చెప్పి మనం చేసినటువంటి రోడ్లన్నింటికి కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. 220 గోకులాలు ఇచ్చాం ఈ నియోజకవర్గంలో. ఇంకా ఎవరు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ కూడా మా నాయకులు, మా కార్యకర్తలు, మా కూటమి ఐక్యతతోనే మేము చేయగలిగామని సగౌరవంగా చెప్పగలుగుతున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కూటమి అనేది మీతో ఉంటుంది, ప్రజలతో ఉంటుందని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.